నీకు విషయం తెలుసా? నేను చచ్చి 3 రోజులయ్యింది. నువ్వు మాట్లాడుతున్నది ప్రేతాత్మతో. నీ వల్ల నేను దిక్కులేని చావు చచ్చానే. నా దేహం కుళ్ళిపోయింది. పురుగులు పట్టి కప్పు కొడుతోంది. వదలా, నిన్నదలా. రణశేషం రణశేషం రుణశేషం మిగలిన పను నీ వంశంలో. ఇప్పుడు అరుంధతి కోట అని, ఈ అరుంధతి కోటకి ఎట్లా రావాలంటే బనగానపల్లి నుంచి యాగంటికి వెళ్ళే రూట్లో ఈ రైట్ సైడ్లో అరుంధతి కోట కనిపిస్తుంది. అరుంధతి కోట అంటే వాళ్ళు షూటింగ్ చేశారు. ఇది అరుంధతి కోట ఏం కాదు, నవాబులు పరిపాలించే కోట అంట. ఇక్కడ పాతపాడు విలేజ్ దగ్గర నవాబులు గెస్ట్ హౌస్ మాదిరి ఈ కోటను కట్టుకొని ఉన్నారు. కిందంతా ఏదైనా ధాన్యాగారం అట్లా వేసుకున్న దానికి, పైన వాళ్ళు వచ్చినప్పుడు ఉండేదానికి గదులైతే సుమారుగా దండిగానే ఉన్నాయి. సుమారు 400-500 సంవత్సరాల కోట ఇది. కోట అయితే బ్రహ్మాండంగా ఉంది. అయితే ఏ విధంగా ఇది శిథిలావస్థకు వచ్చిందో మీరే పైకి వచ్చి చూడండి. ప్రమాదం ఎదురుపడినప్పుడు పిరికితనంతో వెనకడుగు వేయకూడదు. అది మృత్యువైనా సరే ఎదిరించి పోరాడాలి. నిన్ను నిన్ను వదలా, నీ వాళ్ళని వదలా, సర్వనాశనం చేస్తా. పశుపతి, ఎవరి చేతనైతే నన్ను కొట్టించావు ఈ రగడ జనం ముందు అమ్మా అరుంధతి, నువ్వెందుకు వచ్చావమ్మా? పండయిందే. అమ్మో బొవ్వాలే, నిన్ను చంపి ముక్కలు ముక్కలు చెయ్యాలని వచ్చానే, కానీ నిన్ను చంపా. 7 సంవత్సరాలు ఆడగాలికి కరువైన ఈ పిశాచికి ఇంత అందాల గుట్ట ఎదురు పడుతుందని నేను అనుకోలేదు. ఏ బొమ్మాలే, ఆడదానికి ప్రాణం కన్నా మానమే గొప్పది కదూ. అందుకే నీ మానాన్ని చెరిపి తర్వాత నీ ప్రాణాన్ని తీసి ఈ నట్టింట్లో నిన్ను సమాధి చేసి నీ ఆత్మని నా ఘోరకు నైవేద్యం పెడతా. అరుంధతి సినిమా షూటింగ్ జరిగింది కాబట్టి దీనికి అరుంధతి కోట అని బ్రహ్మాండంగా వచ్చింది. ఇప్పుడు చూడండి ఎంత శిథిలావస్థకు వచ్చిందో. ఇది మీరు చూడవలసిన ప్రదేశం అయితే ఇది ఖచ్చితంగా చూడవలసిన ప్రదేశం. తొందరగా వచ్చి చూడండి. ఇది ఉంటుందో పడిపోతుందో కూడా నాకైతే డౌట్గానే ఉంది. పైన మొత్తం గరండాలన్నీ విరిగి కిందికి దిగజారినాయి. ఈ దీంట్లోకి కొన్ని రోజుల తర్వాత, ఒక 2 years 3 years తర్వాత, 1 year తర్వాత అందరూ రావాలంటే కొంచెం భయంకరంగానే ఉంటుంది. ఇవి డోర్లు కూడా క్లోజ్ చేస్తారంట. ఎప్పుడంటే అప్పుడు తీయారంటే, ఇప్పుడైతే తీసినారు. తీయరేమో కొన్ని రోజులు పోతే. మీరు ఎవరన్నా ఇప్పుడైతే అవకాశం ఉంది కాబట్టి చూసే వాళ్ళు ఉంటే కొంచెం చూసిపోండి. ఆల్రెడీ కొన్ని డోర్స్ క్లోజ్ చేసినారు. అంతా మొత్తం ఏం లేదు, ఎక్కడెక్కడ డోర్స్ ఇవన్నీ మూలన వేసి
చూడండి అసలు పెచ్చులు ఊడిపోయింది మొత్తం అంతా, ఏమే కానీ లేకోకుండా. పైన అయితే స్లాబ్ అయితే చాలా అద్మానంగా తయారైంది. బయట నుంచి కూడా మీకు కోట మొత్తం వ్యూ ఎట్లా కోట ఉంది, పైనుంచి కూడా ఎట్లా రంధ్రాలు పడినాయో కూడా పైనుంచి కూడా విజువల్స్ చూపిస్తాను. దీని చుట్టుకారం ఇది హైట్లో ఉంటుంది. చుట్టుకారం వరి చేన్లు ఏదన్నా కానీ వరి చేన్లు ఇక్కడ కొంచెం ఎక్కువగా కనిపిస్తాయి. ఒక్కటే దారి రైట్ సైడ్ తీసుకుంటే ఇంకా డైరెక్ట్ కోట్లోకి ఒకటే దారి. అక్కడ ఎంట్రన్స్లో 20 రూపీస్ ఈచ్ వన్, ఒక్కరొకరికి 20 రూపీస్ ఫీజు పెట్టినారు. ఆ 20 రూపాయలు వాళ్ళు కట్టించుకొని ఒక్కొక్క పర్సన్కి లోపలికి పంపిస్తారు. చూడండి డోర్స్ కానీ ఏమాత్రం ఏం లేవుగా ఫైనల్కి వచ్చింది. ఏ రూమ్లో చూసినా కూడా ఖచ్చితంగా అంటే పైన స్లాబ్కు రంధ్రాలు పడినాయి. 3 వైపులా ఒకే విధంగా ఉంటుంది, వెనక భాగం మాత్రం సాఫీగా ఉంటుంది. 3 పక్కల ఎటు చూసినా కూడా ఈ నవాబ్ కోట అనేది ఒకే విధంగా ఉంటుంది. అయితే ఇది ప్లేస్ అయితే బ్యూటిఫుల్ ప్లేసే. చూడండి పైన స్లాబ్ కూడా ఎట్లా బొక్కబడిందో. అయితే చాలా అందంగా ఉంటుంది ఈ కోట అయితే. బ్యూటిఫుల్ ఆఫ్ ది ఫోర్ట్. ఎంత దృఢత్వంగా కూడా కట్టినారు. పైన స్లాబ్ మాత్రం పెచ్చులు ఊడిపోయింది. సైడ్ గోడలు చూడండి ఎంత నీట్గా కోట ఎట్లుండే కోట అట్లా మాదిరి కనిపిస్తుంది. ఏమంటే మన బ్యాడ్ లక్ పైనంతా మొత్తం అంతా బొక్కలు పడిపోయింది, అది స్లాబ్ అంతా. ఖచ్చితంగా వచ్చి తొందరలోనే మీకు వీలైనంత తొందరలో ఒకసారి విజిట్ చేసి వెళ్ళండి. ఖచ్చితంగా చూడవలసిన ప్లేసే. ఒక్కసారి చూడు మొత్తం కోటంతా వ్యూ చూస్తే యాగంటి క్షేత్రం ఇక్కడ నుంచి ఇంకా చాలా దగ్గర. యాగంటి పుణ్యక్షేత్రానికి వెళ్ళేటప్పుడు రైట్ సైడ్లో ఒకసారి ఒక లుక్ వేసుకొని వెళ్తే బ్రహ్మాండంగా ఉంటుంది. ఎట్లా ఈ డైలాగులు ఇవన్నీ ఇప్పుడు ఆ ముందు పెట్టినవి కూడా ఎంత భయంకరంగా ఈ కోటను చిత్రీకరించారంటే అరుంధతి సినిమాలో అంత ఘోరంగా చిత్రీకరించారు. దీనికి ఉండే ఒకే ఒక దారి. ఇంకా ఒక్కసారి ఒక డైలాగు వేసుకొని ఇంకా మా ఛానల్గా నా సబ్స్క్రైబ్ చేయకుంటే శివపురం శివకేశ్వర రెడ్డి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.